గుడ్ మార్నింగ్ అందరికీ. నేనైతే ధర్వేష్పురం వెళ్ళమ్మ దగ్గరికి అయితే వచ్చినాం కదా. వాళ్ళ లడ్డు అయితే కిటికీలో నుంచి కోతికైతే లడ్డు వేస్తున్నాను ఫ్రెండ్స్. ఆల్రెడీ ఇంట్లోకి వచ్చి ఒక లడ్డు అయితే ఎత్తుకపోయింది అనమాట, కవర్లు ఉంటే. ఇక తిన్నది సగం ఇడ పడేసిపోయింది, దానికి వేస్తున్నాను అనమాట. ఇక్కడ నుంచి పేలాలు వేసాను అనమాట నిన్న. పైకి ఎక్కుతుంది, మళ్ళీ కిందికి వస్తుంది, తింటుంది. దాన్ని చూస్తే నాకు భయం అవుతుంది, దాన్ని చూస్తే దానికి భయం అవుతుంది. కిటికీ జాలంతా దింపేసినాయి. అందులో నుంచి పేలాలు, లడ్డు, పుట్నాలు. దాని ఫ్రెండ్ ఇంకోటి వచ్చిందనమాట. కిటికీకి మొత్తం కోతులు ఫ్రెండ్స్. ఒకసారి అయితే 50 కిలోల బియ్యం అనమాట మొత్తం పాడు చేసినాయి. డోర్ తీసి పండుకుండు, అన్నీ ఆగమాగం చేసినాయి. బయట కొన్ని పేలాలు అయితే వేసాను అనమాట. ఎట్లా తింటుంది చూడండి. పిచ్చి కోతులు ఫ్రెండ్స్. మా ఇంటి చుట్టూ, స్కూల్ చుట్టూ అయితే అనేకమైన కోతులు ఉన్నాయి. కొంచెం మనం తలుపు తీసి ఇంట్లో పోయినామంటే అసలు బట్టలు ఉంటున్నాయి. ఒక బ్రెడ్ ప్యాకెట్, రవ్వ, చక్కెర ప్యాకెట్ ఎత్తుకపోయింది, పల్లీలు ఎత్తుకపోయినాయి, 50 కిలోల బియ్యం ఖరాబ్ చేసినాయి. ఇంతకుముందుకు కూరగాయలు, టమాటాలు అయితే ఒకటి నోట్లో, 2 ఈ చేతిలోటి ఆ చేతిలోటి పట్టుకొని పోయినాయి. నిన్న నేను ఊరికి పోయాను కదా, అన్నం అయితే మొత్తం పిల్లలు జాగ్రత్త లేకపోయేసరికి అన్నం అయితే మొత్తం సర్వకి ఎత్తుకపోయి తిన్నాయి. అంతా కుక్కకైతే కోతి పిల్ల పేలు చూస్తుంది అక్కడ. బాగా అలవాటు అయిన ఫ్రెండ్స్ కోతులు. ఇంట్లోకైతే బాగా అలవాటు చేసారు. ఇంటికాడ ఉండి తలుపులు తీస్తారు, అన్నీ కోతుల పాలు చేస్తారు ఇంట్లో ఉన్న సామాన్ మొత్తం. ఒకసారి అయితే పాలు కూడా వారవసిపోయింది ఫ్రెండ్స్. చూడండి, మా సైడ్ అయితే ఫుల్ కోతులు ఉన్నాయండి.